హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాఖకు సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఎందుకనేసి అంటే కనుక ఇది ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ లేదు, అలాగే ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి. చూసి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు వీడియో చూసి అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి మీకు దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా మీకు ఇన్ టైంలో నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీరు ఇంకొక చిన్న లైక్ చేశారంటే నాకు ఇంకా చాలా మోటివేటింగ్ ఉంటుంది. కాబట్టి జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యూజ్ అవుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా చాలా మంచి నోటిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా నేను వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో అంతా కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించి ఇదే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. అలాగే దీనికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఒక నోటీస్ గురించి కూడా నేను చెప్పబోతున్నాను. అది కూడా మీరు వీడియోలో చూస్తే ఖచ్చితంగా అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 5th April 2025 నాటికి మినిమం 15 years కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళు అయితే 24 years వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఓబీసీ వాళ్ళకేమో 3 years, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ డేట్స్ వారీగా కూడా ఎవరెవరికి ఎంతెంత ఏజ్ ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇలాగే ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 1000 పైగా వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే కనుక వివిధ రకాలైన ట్రేడ్స్కి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి క్లియర్గా అలాట్ చేశారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి జనరల్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వేకెన్సీస్ అనేవి అలాట్ చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అందరికీ కూడా అన్ని వేకెన్సీస్, అలాగే చాలా ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ట్రేడ్ల వారీగా చూసినట్టయితే కనుక ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్ ఇలాగా వివిధ రకాలైన ట్రేడ్స్కి సంబంధించి ఉన్నాయన్నమాట. సో దీంట్లో చూసినట్టయితే కనుక మనకి టోటల్ 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కార్పెంటర్కి 39 వేకెన్సీస్ ఉన్నాయి. వెల్డర్కి ఏమో 17 వేకెన్సీస్ ఉన్నాయి. సిఓపిఏకి ఏమో 170 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. ఇవైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఎలక్ట్రీషియన్కి సంబంధించి కూడా మనకి చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 253 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఇలా ఏదైతే మనకి ఎక్కువ వేకెన్సీలో ఇచ్చారో సో దానికి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇక్కడ మనకి చాలా ప్లంబర్ కావచ్చు, పెయింటర్, లేదు అంటే స్టెనోగ్రాఫర్కి సంబంధించి, వైర్మెన్కి సంబంధించి ఇలా మనకి చాలా వివిధ రకాలైన పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో వీటన్నిటిని కూడా ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ 24 టైప్స్ ఆఫ్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే అలాట్ చేస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ అందరూ కూడా అప్లై చేసుకునేలాగే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మంచి పర్మనెంట్ జాబ్సే కాబట్టి సో ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనేసి అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ వర్క్షాప్కి సంబంధించి కూడా మనకి 8 టైప్స్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించి పోస్టుల గురించి ఇవ్వడం అయితే జరిగింది. సో వీటిలో కూడా మనకి అన్ని రకాల క్యాస్ట్ల వారికి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరికైతే ఏజ్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ని బట్టి అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి
మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరికైతే 50% మార్క్స్ అయితే ఉంటాయో అక్కడి నుంచి 50% దాటిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకొక ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అనేసి అంటే కనుక ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏపీ వాళ్ళు కానీ లేకపోతే టీఎస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇద్దరికి కూడా సేమ్ పర్సెంటేజ్ సేమ్ మార్క్స్ వచ్చి ఉంటే కనుక అందులో ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఆ పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి 5th April 2025 నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మనం దీన్ని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మనం ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేసి అందులో కూడా కావాలి అనేసి అంటే కింద ఎస్ అని కమెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో అది కూడా కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి. అండ్ ఇది మనకి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అనేసి అంటే కనుక May 4th వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎవరైతే ఈ వీడియో చూసారో వెంటనే వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి నోటిఫికేషన్ చూసినట్టయితే కనుక మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనకి అప్రెంటిస్షిప్కి సంబంధించి మనకి స్కై ఫండ్ కూడా రావడం అయితే జరుగుతుంది. మనకి మంత్లీ స్కై ఫండ్ వచ్చి మనకి ఈ అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. అండ్ దీని గురించి చూసినట్టయితే కనుక ఎవరో కూడా అప్రెంటిస్షిప్ అనేసి దీన్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకనేసి అంటే కనుక మనకి రీసెంట్గానే వచ్చిన ఒక బెనిఫిట్ ఏంటి అనేసి అంటే కనుక ఎవరైతే 10th చేసి ఐటీఐ చేసి ఇలాగ అప్రెంటిస్షిప్ కూడా చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా వేరుగా మనకి వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట రీసెంట్గా. సో అది కూడా ఒక నోటీస్ అనేది వచ్చింది. సో కాబట్టి ఇది ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈజీగా పర్మనెంట్ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మిగిలిన వాళ్ళతో పోలిస్తే. సో కాబట్టి ఇది ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. ఇది అయితే ఖచ్చితంగా అందరికీ యూజే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకుని దీంట్లో జాబ్ వస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ గురించి కూడా ఒక టెస్ట్ జరుగుతుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఒక బెస్ట్ థింగ్ ఏంటి అనేసి అంటే కనుక దీంట్లో అప్లై చేసుకోవడానికి ఏ క్యాస్ట్ వారికి కూడా ఎలాంటి ఫీ కూడా లేదనమాట. అందరూ కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే ఇది అప్రెంటిస్షిప్కి సంబంధించింది అనేసి ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అనేసి అంటే కనుక రీసెంట్ టైమ్స్లో మనకి అప్రెంటిస్షిప్కి సంబంధించి వాళ్ళకు కూడా జాబ్ తీసుకుంటున్నారు అనేసి మనకి అది కూడా ఒక నోటీస్ వచ్చింది అనేసి చెప్పాను కదా. సో అది కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మనకి వేరుగా ఎగ్జామ్ రాసి అందరిలో అలా వచ్చే కన్నా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇది మనకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునే అవకాశం అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటి, జస్ట్ 10th పాస్ అయ్యి ఐటీఐ చేసిన వాళ్ళు ఇలాగే ఏవైతే ట్రేడ్స్ అడిగారో సో ఆ ట్రేడ్స్లో ఎవరైతే మీరు క్వాలిఫికేషన్ ఉందో సో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఓన్లీ ఎగ్జామ్ కూడా ఏం పెట్టలేదు, మెరిట్ లిస్ట్ బట్టి తీస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ వస్తే కనుక ఇది మనకి ఎక్కడైతే నాగపూర్లో అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి ఈజీగానే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ట్రై అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గవర్నమెంట్కి సంబంధించిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి డివిజనల్ ఆఫీస్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఇది మనకు వచ్చేసి నాగపూర్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ అప్రెంటిస్షిప్కి సంబంధించింది కూడా నాగపూర్లోనే మనకి జాబ్ అయితే వస్తుందన్నమాట. దీనికి సంబంధించి అప్రెంటిస్షిప్పే కదా అనేసి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఇదైతే ఖచ్చితంగా మీకైతే ఈ రైల్వేస్లోనే కాకుండా ఎక్కడైనా సరే యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుద్ది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.